అక్షయ తృతీయ రోజుని దానం చేయుటకు ఉన్న ప్రాముఖ్యత పురాణ కాలం నాటి మదనరత్న అనే సంస్కృత గ్రంథంలో చెప్పిన ప్రకారంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఈరోజు ఉన్న ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజున చేసిన దానం ఎప్పటికీ నశించదు. అందుకే మునులు దీన్ని అక్షయ తృతీయ అని అన్నారు. దేవతలు మరియు పితృదేవతలు కోసం ఈ తిథిని అన్ని కార్యక్రమాలు అక్షయాలు అవుతాయి. ఈ రోజున పితృదేవతల కోసం స్వయం పాకానికి సంబంధించిన సరుకులు, ఉదక కుంభం అంటే నీటితో నిండిన కలశం, వట్టివేర్లతో చేసిన విసినికర్ర, గొడుగు, పాదరక్షకులు అంటే చెప్పులు, అంటే మన వాళ్ళకి పాదరక్షకులు అంటే తెలియదు, చెప్పులు మొదలైన వస్తువులు దానం చేయాలని పురాణాల్లో చెప్పబడింది. అక్షయ తృతీయ రోజున చేసిన దానం వలన వ్యక్తికి అపూర్వమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆ పుణ్యఫలం కారణంగా స్వర్గప్రాప్తి కలుగుతుంది. అయితే స్వర్గంలో సుఖాలను అనుభవించిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తి మళ్ళా భూలోకానికి రావాల్సిందే. మానవుడి యొక్క అంతిమ లక్ష్యం స్వర్గప్రాప్తి మాత్రమే కాదు, పాప పుణ్యాలకు అతీతంగా భగవత్ ప్రాప్తి పొందాలి. అందువల్లనే సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. అటువంటి వ్యక్తికి దానం చేయడం వలన కర్మగా మారుతుంది. అంటే పాపపుణ్యాల నియమం వర్తించదు. మానవుడు ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది. గమనించండి,